వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద. జయప్రద, జయసుధ. జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన వచ్చిల్లా. ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్. అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివన్న దొడ్లో చెట్టు. ఏం చెట్టు అది? కనకాంబరాల పూల చెట్టు. పెళ్ళైన తర్వాత మీ బాధ్యతలు పెరిగాయా? చాలా పెరిగినాయి. ఇంత ముందు నా ఒక్కని బట్టలే ఉతుక్కునేటోని, ఇప్పుడు దానికి కూడా ఉతుకుతున్నా. మీ ఆవిడ మీద కోపం వస్తే మీరేం చేస్తారు? నా ఒక్కని మట్టుకే వండుకొని తింటా. దాని దెబ్బకి తలనొప్పి వచ్చేసింది. టీ తీసిరే. గ్రీన్ టీయా, అల్లం టీయా? ఏదోటి ఇదే. పుదీనావైనా, తులసివైనా బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది. నీకు లేదు కదా, నువ్వు వేసుకో. అల్లం దంచైనా, ముక్కలు ముక్కలుగైనా కడిగి. నిమ్మకాయ పిండినా? ఓ పని చేయవే, ఆవాలు జీలకర్ర. ఏందే బిడ్డ, మొదటి రాత్రి అంతా మంచిగా అయిందా? ఏందయ్యేది నా బొందా? మీరేమో పోయిపోయి ఆ పూలంపునరోడికిచ్చి పెళ్లి చేసిర్రు. ఆడేమో రాత్రంతా ఆ మంచం మీద పూలేడవాడిపోతాయా అని చెప్పి నీళ్ళు చల్లుకుంటా కూసున్నాడు. ఫోటో ఇక్కడ చెప్పాను కదా, వీడి ఫోటో ఈ ఇంట్లో ఉండడానికి వీలేదని. చైతి నరికేస్తాను చెయ్యి. ఇంతకాలం నాలో నీ భార్యనే చూసా. ఏ చిపోరా. ఏమంటున్నావు? సారీ. ఏ చి పోబే. ఏమండి, పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా, గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి, రండి మరి. ఇంత బంగారమే సొంతం అయితే చేస్తాడు నీడు చూడే నీ పాదాలకు వల్ల నాడుగులు. ఏంటి, మిమ్మల్ని వదిలేసి మా అమ్మాయిల ఇంటికి వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. అయితే పదండి, వచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు, అమ్మాయిల ఇంటికి వెళ్తున్నప్పుడు అలా అనకూడదు. స్నానం చేస్తాను, వేడి నీళ్ళు పెట్టినవా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండన్నర ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట, నీయాసంటిది. ఆగలేదే కొంచెంసేపు. మళ్ళా జర్షప్ అంటాడంటాడు. ఏం రాయుడు పాలు లేపో. నువ్వు ఏం మనిషి నువ్వే, నేను వేసుకున్నా సార్. ఆయన అసలు నీకు వంట వచ్చా? వంట నీ మొహం సంతకళ్ళ 3 తరాలు కొండి పెట్టారు. నేను చెప్పాను ఇది పెద్ద మనిషి కాదు, వంట మనిషి అని. బార్లా కూర్చొని బిర్రుగా తాగి తోడవయా? నేనేడ తాగింది? అయ్యో రామా, నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగుతావు? నువ్వు చూసినావానే? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల బాగోతాం దునియా అంతా చూసి. ఒక పొద్దు దాపోతే వస్తావురా నువ్వు. సూరిగా పెట్టి పుట్టావురా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ చెట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంతడానికి గింతుంటదా? ఏమంటున్నావు? సారీ. ఏ చి పోబే. అవును శివ, అబ్బాయిలందరూ అమ్మాయిల వెనకే ఎందుకు పడతారు? అందరినీ ఫేస్ చూసే ఇష్టపడతారా ఏంటి? ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు, గుచ్చే పూల బాణాలు, అవి తేనే సుక్కల తానాలు. ఇంకేమనిపిస్తాను చెప్పోసారి. నన్ను కొట్టుకో, నన్ను తిట్టుకో, నీ దాని వాని పేరు పెట్టుకో, నన్ను కొట్టుకో. చందా కోసం వచ్చా. మీ నాన్నగారిని పిలు. నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మీ అమ్మగారిని పిలు. అమ్మ టీచర్ స్కూల్కి వెళ్ళింది. అన్న ఉన్నాడా? అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. పోనీ అక్క? ట్యూషన్కి వెళ్ళింది. మరి నువ్వు ఇక్కడే పడి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎలా ఉన్నవా?
ఇక్కడ నేను బాగానే ఉన్నావు, వేళకి అన్న తింటాను. తెలుగు రాదా? నువ్వు రాసేది తెలుగా? కాదా? అవునా? అవును. హే ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ ఎమ్ ఫైన్. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా పెళ్లి గాని. అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్ లో పండేదందుకు. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఎరిగిపోను, నీకు మాయరోగం వచ్చి కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పుల సౌర జారిపోను. నడుస్తావా? నడవక ఏం విమాన వ్యవన ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. ఏం చేస్తావు నువ్వు? వేడి నీళ్ళు పెట్టినవా? హీటర్ పెడదామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎంటుందని ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీ అసొంటిది. అమ్మా అర్జెంట్ నువ్వు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడిస్తారా?